పాజిటివ్ ప్రియులకు ఇది నిజంగా ఒక బిగ్ అలర్ట్. నిన్న మొన్నటి వరకు కాస్త తగ్గినట్లే తగ్గి హమ్మయ్య అనుకున్న లోపే బంగారం వెండి ధరలు మళ్లీ బగ్గుమన్నాయి. సాధారణంగా ఒక వస్తువు రేటు పెరిగితే 100 200 రూపాయలు పెరుగుతోంది. కానీ ఒక్క రోజులో వెండి రేటు ఏకంగా 4000 రూపాయలు పెరగడం అనేది బులియన్ మార్కెట్ చరిత్రలోనే ఒక సంచలనం. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? బంగారం వెండి ఇక సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లిపోతున్నాయా? మధ్య తరగతి మనిషి ఇక కనకపు సింహాన్ని కలలోనే చూసుకోవాలా? నిజానికి 2025 చివర్లో రేట్లు తగ్గుముఖం పట్టినప్పుడు చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్య రేట్లు తగ్గాయి కదా, సంక్రాంతి తర్వాత ఫిబ్రవరిలోనో పిల్లల పెళ్లిళ్లకు బంగారం కొందాంలే అని పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు. కానీ ఆశల మీద నీళ్లు చల్లడానికి ఈ ఒక్క రాత్రి చాలు. ఈ రోజు మార్కెట్ ఓపెన్ అవ్వగానే రేట్లు చూసి షాపుల ముందు జనం బెత్తరపోతున్నారు. కేవలం కొనే వాళ్ళకే కాదు, బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఇది అర్థం కాని పజిల్ గా మారింది. అసలు సడన్ గా ఏమైంది? మొన్నటి దాకా తగ్గిన బంగారం కొత్త సంవత్సరంలో ఎందుకు యూటర్న్ తీసుకుంది? సామాన్యుడు ఇప్పుడు బంగారం కొనాలా లేక ఇంకొన్ని రోజులు ఆగాలా? ఈ రోజు స్పెషల్ అనాలిసిస్ లో పూర్తి వివరాలు. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా రేట్లు చూద్దాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,36,210 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,24,860 రూపాయల వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు వెండి ధర చూస్తే ఇప్పుడు ఒక్క రోజులోనే 4,000 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి ధర 2,60,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. మీకు డౌట్ రావచ్చు, మొన్ననే కదా రేట్లు తగ్గాయి, మళ్ళీ ఇంత సడన్ గా ఎందుకు పెరిగాయని. దీని వెనుక పెద్ద అంతర్జాతీయ కారణాలే ఉన్నాయి. అందులో మొదటిది ప్రపంచ అనిశ్చితి. దీన్ని మీకు సింపుల్ గా చెప్తాను. ప్రపంచం ప్రశాంతంగా ఉంటే ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెడతారు. కానీ ప్రపంచం ఎప్పుడు యుద్ధం మంచున ఉంటుందో అప్పుడు అందరికీ గుర్తొచ్చే ఏకైక దేవుడు బంగారం. ఇప్పుడు పరిస్థితి చూడండి. ఒక పక్క ఉక్రెయిన్ రష్యా యుద్ధం 2 ఏళ్లు దాటినా ఇంకా ముగింపు కార్డ్ పడలేదు. పైగా అది మరింత ముదిరి అనుయుద్ధం వైపు వెళ్తుందా అనే భయాలున్నాయి. మరోపక్క ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ మధ్యప్రాచ్యం అంతా పాకుతోంది. దీనికి తోడు ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ దాడులు. ఇవన్నీ చూస్తుంటే ప్రపంచంలో ఎక్కడో ఒక చోట పెద్ద బాంబు పేలేలా ఉంది అనిపిస్తోంది. యుద్ధం వస్తే కరెన్సీ నోట్లు చిత్తు కాగితాలైపోవచ్చు, కంపెనీలు కూలిపోవచ్చు, కానీ బంగారం విలువ ఎప్పుడూ పడిపోదు. అందుకే ప్రపంచంలోని పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుంచి కోట్ల డబ్బులు తీసేసి సేఫ్ జోన్ అని బంగారంలోకి మళ్లిస్తున్నారు. ఈ భయమే ఈ రోజు బంగారం రేటుకు ఆశ్చర్యం పోస్తోంది. ఇక రెండో కారణం డాలర్ పతనం. బంగారానికి అమెరికన్ డాలర్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఎకనామిక్స్ లో ఒక సింపుల్ సూత్రం ఉంది. డాలర్ ఎప్పుడు కిందికి దిగుతోందో బంగారం అప్పుడు పైకి లేస్తోంది. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ ఇండెక్స్ బలహీనపడింది. అమెరికా ఆర్థిక పరిస్థితి మీదున్న చిన్నపాటి అనుమానాలు డాలర్ విలువను తగ్గించాయి. ప్రపంచ మార్కెట్ లో బంగారం ధర డాలర్లలో నిర్ణయిస్తారు కాబట్టి డాలర్ రేట్ తగ్గగానే బంగారం కొనుగోలు చేయడానికి ఇతర దేశాలకు చౌకగా మారుతోంది. దాంతో డిమాండ్ పెరిగి ఆటోమేటిక్ గా రేట్ పెరుగుతోంది. అంటే అమెరికాలో డాలర్ కి దగ్గు వస్తే ఇక్కడ మన బంగారానికి జ్వరం వస్తుందన్నమాట. మూడో కారణం సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు. సామాన్యుడు తులం, అరతులం కొంటేనే రేటు ఇలా ఉంటే ఏకంగా దేశాలే టన్నుల కొద్ది బంగారం కొంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే జరుగుతోంది. ముఖ్యంగా చైనా డ్రాగన్ కంట్రీ గత 18 నెలలుగా తమ వద్దున్న డాలర్లన్నింటినీ అమ్మేసి విపరీతంగా బంగారం కొని దాచుకుంటోంది. రేపొద్దున యుద్ధం వచ్చినా, అమెరికా ఆంక్షలు విధించినా తమ దగ్గర బంగారం ఉంటే చాలని చైనా భావిస్తోంది. చైనా మాత్రమే కాదు, రష్యా, టర్కీ, పోలాండ్, చివరకు మన భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా తన గోల్డ్ రిజర్వ్స్ ను పెంచుకుంటోంది. మీరు గమనించాల్సిన లాజిక్ ఏంటంటే మార్కెట్ లో వచ్చే బంగారంలో సగానికి పైగా ఈ పెద్ద దేశాలే కొనేస్తుంటే ఇక మిగిలిన కొద్దిపాటి బంగారానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడి రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. దేశాలే బంగారాన్ని నమ్ముతున్నప్పుడు జనం నమ్మకుండా ఎలా ఉంటారు? ఇక నాలుగో కారణం అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే సంకేతాలు రాగానే ఇన్వెస్టర్లు బ్యాంక్ లో దాచుకున్న డబ్బులు తీసి బంగారంలో పెడతారు. ఎందుకంటే వడ్డీ తక్కువ వచ్చే బ్యాంక్ లో డబ్బు ఉంచడం కంటే రోజు రోజుకి విలువ పెరిగే బంగారంలో పెట్టడం బెటర్ కదా. ఇప్పుడు ఫెడ్ నిర్ణయాలు బంగారానికి అనుకూలంగా మారుతున్నాయి. చూసారుగా, ఇవి కారణాలు. యుద్ధాలు ఆగట్లేదు, దేశాలు బంగారం కొనడం ఆపట్లేదు. కాబట్టి నా విశ్లేషణ ప్రకారం 2026 ప్రథమార్థంలో బంగారం రేట్లు తగ్గే అవకాశం చాలా తక్కువ. చిన్న కరెక్షన్స్ వచ్చినా గ్రాఫ్ మాత్రం పైకే వెళ్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం కేవలం మార్కెట్ గురించి కాదు, మన మనసు గురించి, మన మధ్య తరగతి ఆవేదన గురించి. నాకు తెలుసు ఈ వీడియో చూస్తున్న వారిలో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. ముఖ్యంగా వచ్చే నెలలోనో ఆపై వచ్చే నెలలోనో ఇంట్లో పెళ్లి పెట్టుకున్న వారు ఉన్నారు. మీ అందరి మనసులో మెదులుతున్న ఒకే ఒక ప్రశ్న, ఇప్పుడు కొనాలా లేక ఇంకొన్ని రోజులు ఆగాలా? నిజమే, ఒక పక్క చూస్తే రేట్లు మండిపోతున్నాయి, తులం 1,50,000 అవుతుందేమో అనే భయం. మరో పక్క ఏమో రేపు ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతే రేట్లు తగ్గుతాయేమో అనే కదా. అప్పుడు అనవసరంగా ఎక్కువ పెట్టి కొన్నట్టు అవుతుంది కదా.
అనే ఆశ. మీకు మార్కెట్ సీక్రెట్ ఒకటి చెప్తాను. అంతర్జాతీయంగా రేట్లు తగ్గినా సరే మన దగ్గర సీజన్ ఉన్నప్పుడు లోకల్ జ్యువెలర్స్ రేట్లు పెద్దగా తగ్గించరు, ఎందుకంటే డిమాండ్ అలా ఉంటుంది. అంతర్జాతీయ పరిస్థితులు ఇప్పట్లో సద్దుమణిగేలా లేవు కాబట్టి భారీగా అంటే తులం మీద 5,000 రూపాయలు 10,000 రూపాయలు తగ్గుతుందని ఆశపడడం అత్యాశ అవుతోంది. ఒకవేళ తగ్గినా అది 1,000-2,000 రూపాయలు తగ్గుతుందేమో కానీ ఒక్కసారిగా పాత రేట్లకు రావడం అసాధ్యం. కాబట్టి నా స్ట్రాంగ్ అడ్వైస్ ఏంటంటే డోంట్ వెయిట్ ఫర్ ద బాటమ్. రేటు పూర్తిగా తగ్గాకే కొందాం అనుకుంటే పెళ్లి ముహూర్తం దగ్గరకు వచ్చినప్పుడు రేట్ ఇంకా పెరిగితే టెన్షన్ తో బీపీలు పెంచుకోవడం తప్ప లాభం ఉండదు. ఉదాహరణకు మీరు పెళ్లి కోసం ఒక 10 తులాల బంగారం కొనాలి అనుకుందాం. ఇప్పుడు 50% కొనండి, అంటే 5 తులాలు ఈ రోజే లేదా రేపు వెళ్లి బుక్ చేసుకోండి. దీనివల్ల రేపు రేటు పెరిగినా సరే అమ్మయ్య సగం కొనేశాం కదా అనే ధైర్యం ఉంటుంది. మరో 30% వచ్చే నెలలో మార్కెట్ ని గమనిస్తూ ఉండండి. ఏ రోజైతే చిన్న కరెక్షన్ వచ్చి తులం మీద 500 రూపాయలు లేదా 1,000 రూపాయలు తగ్గుతుందో అప్పుడు ఇంకో 3 తులాలు కొనండి. చివరికి 20%. పెళ్లికి వారం ముందు చిన్న చిన్న వస్తువుల కోసం ఉంచండి. ఇలా విడతల వారీగా కొనడం వల్ల రేటు పెరిగినా తగ్గినా మీరు నష్టపోరు. దీన్నే తెలివైన ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ రేట్లను తట్టుకోవాలంటే మనకున్న ఏకైక అస్త్రం పాత బంగారం. మీ ఇంట్లో పాత డిజైన్ల నగలు ఏమైనా ఉంటే వాటిని ఇప్పుడు మార్చుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే రేటు పెరిగినప్పుడు పాత బంగారం ఎక్స్చేంజ్ వాల్యూ కూడా పెరుగుతుంది కదా. దీనివల్ల మీకు ఆభరణం మీద పడే 3% GST తరుగు ఛార్జీల భారం తగ్గుతోంది. కొత్తగా డబ్బులు పెట్టి కొనడం కంటే ఉన్నదాన్ని రీమోడల్ చేయించుకోవడం ఇప్పుడున్న పరిస్థితిలో బెస్ట్ ఐడియా. ఫైనల్ గా ఒక మాట, పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే జరిగే వేడుక. రేట్లు పెరుగుతాయని కంగారు పడి క్వాలిటీ లేని బంగారం కొనకండి. హాల్ మార్క్ ఉందా లేదో చూసుకోండి. పెళ్లిళ్ళున్న వారు ఇక ఆలస్యం చేయకుండా రేపు మార్కెట్ ఓపెన్ అవ్వగానే మీ ప్లానింగ్ మొదలు పెట్టండి. ఎందుకంటే ఆలస్యం అమృతం విషయం. పసిటి విషయంలో అది మరీ విషయం. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత కొత్త రికార్డులు సృష్టించడానికి రెడీగా ఉన్నాయి. మరి మీరేమంటారు? బంగారం రేటు 2026 చివరి నాటికి 2 లక్షలకు చేరుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం, ఇలాంటి డీటెయిల్డ్ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.